కోడిపుంజులు సజ్జలో ఉన్నప్పుడు చాలామంది ఆ కోడిపుంజులకి ఉదయాన్నే ఎండు ఖర్జూరం, అలాగే క్యారెట్ తురుము ఎక్కువగా మేపుతూ ఉంటారు. ఇవి మేపడానికి కారణం ఏంటని చాలా మందికి తెలీదు. సో, ఇవి మేపడానికి గల కారణం ఏంటంటే, ఇవి కోడికి మేపటం వల్ల కోడి యొక్క శరీరానికి సజ్జులో ఉన్నటువంటి టైంలో సజ్జు బాగా పెరుగుతూ ఉంటది. అంటే సజ్జు వేగంగా వస్తూ ఉంటది. అండ్ దాంతో పాటు రక్తం బాగా పడుతుంది. అండ్ బోన్ హెల్త్ చాలా బావుంటది. ఈ కోడి యొక్క శరీరానికి ఈ ఎండు ఖర్జూరం, ఈ క్యారెట్ తురుము మేపటం వల్ల విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6 అండ్ దానితో పాటు విటమిన్ కే, విటమిన్ సి అండ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి కోడి శరీరానికి చాలా బాగా అందుతా ఉంటాయి. అండ్ దీనివల్ల కలిగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ ఎండు ఖర్జూరం మేపినప్పుడు దీని నుంచి కోడి యొక్క శరీరానికి బాగా ఫైబర్ అందుతుంది. ఈ ఫైబర్ వల్ల ఉపయోగం ఏంటంటే, కోడి యొక్క గట్ హెల్త్‌ని అది ఇంప్రూవ్ చేస్తది ఆ ఫైబర్ అనేది. గట్ హెల్త్ అంటే ఏమి లేదండి. సింపుల్‌గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే కోడి యొక్క పేగుల్లో జీఐ ట్రాక్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్‌లో ఉపయోగపడే బాక్టీరియా ఒకటుంటది. సో, అది ఫైబర్ మేపటం వల్ల దాని యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఉపయోగపడే బాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆకలి పెరుగుతది, అరుగుదల గూడా బావుంటది కోడికి. సో, కాబట్టి సజ్జలో ఉన్నటువంటి కోడికి ఈ ఎండు ఖర్జూరం అలాగే క్యారెట్ ఇవి మేపుతూ ఉంటారు. మరికొంతమంది దీంతో పాటు ఎక్స్‌ట్రాగా దానిమ్మ గింజలంటారు చూసారా? దానిమ్మకాయ గింజలు అవి గూడా మేపుతూ ఉంటారు. సో, కాబట్టి ఏందంటే అది ఒక ఆప్షనల్ అంతే అది. సో, ఈ 2 ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి కలిగిన కారణం ఇది. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.